వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. ఇప్పుడు మన ముందు డాక్టర్ మానసా అల్లా ఉన్నారు ఫ్రమ్ ఏఐజీ హాస్పిటల్ అండ్ ఎక్స్పర్ట్ ఇన్ హెపటాలజిస్ట్. సో ఇప్పుడు మేడంని అడిగి మేజర్గా చాలా మంది ఫ్యాటీ లివర్ అని చెప్తున్నారు. బట్ ఫ్యాటీ లివర్ అసలు ఎందుకు వస్తుంది, ఏంటి అసలు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న టర్మ్ ఇది ఫ్యాటీ లివర్ అని చెప్పేసి. సడన్గా అందరు దానికి భయపడిపోతున్నారు. ఏమన్నా ప్రాబ్లం వస్తే ఇది ఫ్యాటీ లివర్కి ప్రాబ్లం అవుతుందా, లేకపోతే అది క్యూరబుల్ ఏనా కాదా అని. సో ఈ డౌట్స్ అన్ని ఒకసారి మేడంని అడిగి తెలుసుకుందాం. హలో మ్యామ్, హౌ ఆర్ యు? Hi Bhavya, I'm good. How are you? ఐఎమ్ గుడ్ టు. అంటే ఇప్పుడు ఫ్యాటీ లివర్ అనే పాయింట్ ఈ మధ్య చాలా ఎక్కువ వినిపిస్తుంది. మేబీ అది సోషల్ మీడియా వచ్చినందుక, లేకపోతే ఈ చాట్ జీపీటీ యూసేజ్ ఎక్కువైనందుక తెలీదు. అసలు ఈ ఫ్యాటీ లివర్ అనే సమస్య ఎందుకు మేజర్గా అసలు ఎవరెవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది? యా ఎగ్జాక్ట్లీ, మీరు చెప్పినట్టు ఫ్యాటీ లివర్ ఇప్పుడు ఇంక్రీజింగ్గా మనకి తెలుస్తుంది. బట్ ఫ్యాటీ లివర్ అనేది ఇట్ ఈస్ దేర్ ఫ్రమ్ మెనీ ఇయర్స్ నా. ఇప్పుడు ఏంటంటే బికాస్ ఆఫ్ మోర్ అవేర్నెస్, సోషల్ మీడియా అండ్ పేషెంట్స్ ఆర్ ఆల్సో మోర్ ఎడ్యుకేటెడ్, ఇట్ ఈస్ బీయింగ్ ఇంక్రీజింగ్లీ రికగ్నైజ్డ్. యుల్ బీ సర్ప్రైజ్డ్, యాక్చువల్లీ ఇండియాలో 40% ఆఫ్ ద పాపులేషన్ హ్యావ్ ఫ్యాటీ లివర్. యా. So fatty liver anedi, it's actually a very simple term. Now the latest what we use ante metabolic dysfunction-associated steatotic liver disease. Oh my God. Okay, that is actually new term for fatty liver, MASLD. ఓకే ఓకే. సో అంటే ఫ్యాటీ లివర్ కన్నా మీరు చెప్పిన నెక్స్ట్ టర్మ్ అనేది యాక్చువల్లీ ఇష్యూ ఏంటి అనేది ఇండైరెక్ట్ చెప్పేస్తున్నట్టు అర్థమవుతుంది. యా, అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఫ్యాట్ ఇన్ ద లివర్, ఇట్స్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ దట్. వేరే ఫ్యాక్టర్స్ మనకి డయాబెటిస్, హైపర్ టెన్షన్, యువర్ కొలెస్ట్రాల్ లెవెల్స్, బాడీ వెయిట్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ మనకి ఫ్యాటీ లివర్లో. ఓకే. సో అంటే మీరన్న 40%లో ఎక్కువగా మేల్, ఫీమేల్ అలా జెండర్ స్పెసిఫిక్ ఏమన్నా ఉంటుందా ఈ ఫ్యాటీ లివర్? నో జెండర్ స్పెసిఫిక్. నౌ ఇప్పుడు ఏంటంటే మోర్ ఇంట్రెస్టింగ్ ఇస్ ఇట్ ఈస్ దేర్ ఈవెన్ ఇన్ చిల్డ్రన్. ఇది వరకు చిల్డ్రన్లో ఫ్యాటీ లివర్ ఇస్ నాట్ వెరీ మచ్ కామన్. బట్ ఇప్పుడు బికాస్ ఆఫ్ దిస్ కరెంట్ లైఫ్ స్టైల్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, చిల్డ్రన్లో కూడా ఫ్యాటీ లివర్ కాన్సెప్ట్ ఈస్ ఇంక్రీజింగ్. ఓకే. సో యూజువల్లీ ఈ ఫ్యాటీ లివర్ అనేది మేజర్గా అసలు ఎందుకు వస్తుంది అంటారు? ఫ్యాటీ లివర్ కాజెస్ మల్టిపుల్ కాజెస్. ఇప్పుడు కరెంట్ సెడెంటరీ లైఫ్ స్టైల్, నోబడీ ఈజ్ డూయింగ్ adequate workouts, lot of foods are available, lot of fast food joints. హైదరాబాద్లోనే మనకి so many biryani joints and restaurant business is booming in Hyderabad. So they're all excess calorie intake, dense calorie intake, less physical activity, ఇవన్నీ మెయిన్ కాజెస్. బట్ కాకపోతే there is also a genetic component to this. Okay, so ఇండియాలో మనకి P and PLA3 అనేది gene is more common in fatty liver patients. So one more interesting point ఏంటంటే fatty liver is not just seen in obese patients. అంటే లావుగా ఉన్న వాళ్ళలో మాత్రమే మనకి fatty liver కాదు, ఈవెన్ వెయిట్ తక్కువ ఉన్నా కూడా fatty liver disease is very high. ఓకే ఓకే. సో అంటే లైక్ కొంతమంది కొలెస్ట్రాల్ పెరిగితే ఫ్యాటీ లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది అనడానికి ఏమి ఉండదు అంటారా? ఫ్యాటీ లివర్ అండ్ కొలెస్ట్రాల్ కూడా కనెక్టెడే ఉంటుంది. బట్ మనకి వెయిట్ నార్మల్ బిఎంఐ ఉంది, నాకు ఫ్యాటీ లివర్ ఉండదు అనేది దట్స్ అ రాంగ్ కాన్సెప్ట్. ఓకే ఓకే. యా. సో అంటే ఫ్యాటీ లివర్ వచ్చే ముందు వాళ్ళకి ఏమైనా సిమ్టమ్స్ తెలుస్తాయా, లేదా వచ్చిన తర్వాత సిమ్టమ్స్ వస్తాయి అంటారా? దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ఫ్యాటీ లివర్, ఇట్ ఈస్ అన్ ఇన్సిడెంటల్ డయాగ్నోసిస్. సో ఫ్యాటీ లివర్లో యూజువలీ ఎర్లీ స్టేజెస్లో సిమ్టమ్స్ ఎక్కువేమి ఉండవు. మోస్ట్ కామన్ ఏదైనా లైట్గా ఈజీ ఫెటిగబిలిటీ, తొందరగా అలసిపోవడము, టయర్డ్నెస్, మైల్డ్ అబ్డామినల్ పెయిన్, ఇవన్నీ ఉండొచ్చు. బట్ కాకపోతే మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి దే ఆర్ ఏసిమ్టమాటిక్. This is a very silent disease అన్నమాట. ఫ్యాటీ లివర్ is actually very silent, and తర్వాత మేబీ ఎర్లీ స్టేజెస్లో లివర్ ఫంక్షన్ టెస్ట్లో అబ్నార్మాలిటీస్, కొంచెం చేంజెస్, మైల్డ్, చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు, అల్ట్రాసౌండ్ చేయించుకున్నాము, గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ ఉంది, దే ఆర్ లైక్ వెరీ కన్సర్న్డ్ అబౌట్ ఇట్. అండ్ సెకండ్ ఎల్ఎఫ్టీ చేస్తాము. సో ఎల్ఎఫ్టీలో మైల్డ్ ఎస్జిఓటీ, ఎస్జిపిటీ ఇవి కొంచెం ఇంక్రీజ్ అవ్వచ్చు. బట్ అదర్వైజ్ సిమ్టమ్స్ అనేది దే ఆర్ వెరీ లెస్. ఓకే. సో అంటే ఒక్కసారి వన్స్ అంటే వాళ్ళకి ఇది కొంచెం అసిమ్టమాటిక్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకి. బట్ హౌ డు దే నో దాట్? అంటే వాళ్ళకి ఒక ఫ్యాటీ లివర్ అనేది ఫామ్ అయ్యింది, దానివల్ల వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి, అసలు డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి అనేది ఎలా తెలుసుకోవచ్చు? ఇట్ ఈస్ అ రొటీన్ స్క్రీనింగ్ ప్రాసెస్. అందుకే రెగ్యులర్ హెల్త్ చెకప్స్, హెల్త్ స్క్రీనింగ్, అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్, లివర్ టెస్ట్, ఇవన్నీ ఇంపార్టెంట్. వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇందులో ఏంటంటే ఫ్యాటీ లివర్ ఈజ్ నాట్ జస్ట్ లిమిటెడ్ టు ఫ్యాటీ లివర్. ఇప్పుడు మనకి డయాబెటిస్,
కార్డియాక్ ప్రాబ్లమ్స్, లంగ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా మనకి బికాస్ ఆఫ్ ఫ్యాటీ లివర్ వస్తాయి. సో ఈవెన్ అ పేషెంట్ మనకి హార్ట్ అటాక్తో కానీ కార్డియాక్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఫ్యాటీ లివర్ రూట్ కాజ్ ఉందా అనేది మనం చూడాలి. ఓకే. సో అంటే యూజువల్గా చాలా మంది ఏం చెప్తారంటే మ్యామ్, డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి అదర్ ఆర్గన్స్ అన్ని ఎఫెక్ట్ అవుతాయని అంటారు. Yes. బట్ ఇట్ ఈస్ క్వైట్ ఆపోజిట్ కదా. యా, నౌ ద కాన్సెప్ట్ ఈస్ ఎవాల్వింగ్. డయాబెటీస్ కాజింగ్ ఫ్యాటీ లివర్ అనేది దట్ ఈస్ వన్ దిస్ థింగ్. ఇప్పుడు ఫ్యాటీ లివర్ ఈస్ ద కాజ్ ఆఫ్ రూట్ కాజ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మనకి ఫ్యాటీ లివర్ ఉండడం వల్ల ఇట్ కెన్ కాజ్ డయాబెటీస్, ఇట్ కెన్ కాజ్ హార్ట్ ప్రాబ్లమ్స్, లంగ్ ప్రాబ్లమ్స్, బ్రీతింగ్ అండ్ స్లీప్ డిస్టర్బెన్సెస్, ఇవన్నీ. సో మీరు డయాబెటీస్ అన్నారు కదా, సో ఫ్యాటీ లివర్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది బికాస్ ఆఫ్ దట్ ద ఫ్యాట్ ఈస్ నాట్ ప్రాసెస్డ్, సో డిపాజిషన్, అబ్డామినల్ డిపాజిషన్ ఆఫ్ ఫ్యాట్ ఇంక్రీజెస్. అది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈజ్ అ వెరీ బ్యాడ్ థింగ్ ఇన్ లివర్. అండ్ మరి అంటే లైక్ ఈ పరంగా డివైడ్ చేసుకునే ముందు ఫ్యాటీ లివర్కి మనము లైఫ్ స్టైల్ చేంజెస్ ఆల్రెడీ చూసాము. బట్ ఈ ఆల్కహాల్ ఆర్ సిగరెట్ కన్సంప్షన్ అనేది ఈ మధ్య మేల్ ఫీమేల్ బోత్ ఆర్ ఈక్వల్లీ హ్యావింగ్ ఇట్ కదా, అది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటారు? లేకపోతే అదే మేజర్ కారణం అనుకోవచ్చా? యా, దట్ ఈస్ అగైన్ అ myth. అంటే ఫ్యాటీ లివర్కి డెఫినెట్లీ ఆల్కహాల్ ఈజ్ నాట్ ఇండికేటెడ్ అట్ ఆల్. ఆల్కహాల్, దెర్ ఈజ్ నో సేఫ్ లిమిట్. యాజ్ పర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, దెర్ ఈజ్ నో సేఫ్ లిమిట్ ఆఫ్ ఆల్కహాల్ కన్సంప్షన్. సో earlier we used to think 1 drink కానీ 2 drinks కానీ, 1 drink for women, 2 drinks for men may be safe. But new concept is there is no safe limit. So as much as possible avoid చేస్తే better. బట్ వాటి వల్లనే ఫ్యాటీ లివర్ వస్తుంది అనేది మాత్రం మిత్ అంటారా? సో ఇప్పుడు ఎర్లియర్ ఏంటంటే ఫ్యాటీ లివర్ బికాస్ ఆఫ్ ఆల్కహాల్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ని వి డిఫరెన్షియేటెడ్ ఇట్. ఇప్పుడు న్యూ గైడ్ లైన్స్, న్యూ సొసైటీస్లో ఏమొచ్చింది అంటే ఆల్కహాల్ విత్ మెటబాలిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ని కూడా మనం ఇంటిగ్రేట్ చేసుకున్నాం. సో వితౌట్ ఆల్కహాల్ ఓన్లీ మెటబాలిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే మనం MASLD అంటున్నాము, అంటే నో ఇంక్రీస్డ్ ఆల్కహాల్ కన్సంప్షన్. ఇంకో న్యూ కాన్సెప్ట్ ఏంటి అంటే మెట్ ALD. సో అందులో నాట్ అన్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్, నాట్ జస్ట్ ప్లెయిన్ ఫ్యాటీ లివర్, మెటబాలిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఆల్కహాల్ తీసుకుంటున్నారు, మోడరేట్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ కన్సంప్షన్, వాళ్ళని న్యూ కాన్సెప్ట్ ఇస్ మెట్ ALD. ఓకే, ఉంటాయి. మనకి ఇంకొక ఇంట్రెస్టింగ్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ వస్తారు. ఆల్కహాల్ తాగుతూ ఉంటారు, వెరీ హెల్త్ కాన్షియస్, దే గెట్ టెస్టెడ్ రెగ్యులర్గా, LFT, అల్ట్రాసౌండ్ ఇవన్నీ టెస్ట్ చేయించుకుంటారు, ఫైబ్రో స్కాన్ ఇవన్నీ కూడా ఏంటంటే నార్మల్ ఉంటాయి. మెయిన్ దే గో బ్యాక్ టు డ్రింకింగ్. ఈజ్ దాట్ కరెక్ట్? దట్ ఈస్ నాట్. ఎందుకంటే మనకి లివర్లో జరిగే మైక్రోస్కోపిక్ చేంజెస్ ఇవన్నీ ఈ టెస్టుల్లో తెలియకపోవచ్చు. సో ఆల్కహాల్ ఫ్యాటీ లివర్ లేకపోయినా కూడా ఆల్కహాల్ కన్జంప్షన్ కంటిన్యూ చేస్తూ ఉంటే బియాండ్ ద లిమిట్స్ ఇట్ విల్ కాజ్ ఫ్యాటీ లివర్, ఫైబ్రోసిస్ అండ్ సిరోసిస్. ఓకే. సో అంటే అదే మ్యామ్, దీంతో పాటు యాడింగ్ కొంతమంది టెస్ట్ చేయించుకోవడానికి వచ్చే ముందు రెగ్యులర్ కొంచెం ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసే వాళ్ళు ఉంటారు అనుకుందాం. వాళ్ళు ఈరోజు ఆల్కహాల్ తీసుకుంటే నెక్స్ట్ డేనే టెస్ట్కి వెళ్తే అది ప్రాపర్ రిజల్ట్ ఇస్తుందా, లేకపోతే వాళ్ళు ఎంత గ్యాప్ తీసుకోవాలంటారు? యూజువలీ ప్రాపర్ రిజల్ట్స్ రావు. మెనీ లాస్ట్ 1 వీక్ కానీ 2 days బ్యాక్ కానీ ఆల్కహాల్ తీసుకుంటే లివర్ ఫంక్షన్ టెస్ట్లో మనకి అబ్నార్మాలిటీస్ ఉంటాయి. అలాగే ఫైబ్రో స్కాన్ టెస్ట్ కూడా మనం మాట్లాడుకుంది, అది కూడా నార్మల్ కన్నా ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే లివర్లో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది ఆల్కహాల్ వల్ల. సో ఆ ఇన్ఫ్లమేషన్ ఫైబ్రో స్కాన్ వాల్యూస్ని ఎక్కువగా చూపిస్తుంది. బట్ కొంతమంది ఓపెన్గా ఇప్పుడు ఎలాగో ఆల్కహాల్ గురించి మాట్లాడుతుంటే కొంతమంది మిగతా వాటికన్నా ఇదే బెటర్ కదా, ఇందులో మీకు షుగర్ ఉండదు, ఇందులో ఏముంటుంది మహా అయితే ఇవేవి ఈ ఇంగ్రీడియంట్స్ వాడతారు, సో బెటర్ టేకింగ్ అంటే ఆ బెవరేజెస్ కన్నా ఇది బెటరే కొంచెం అప్పుడప్పుడు తీసుకుంటే అని డైరెక్ట్గా ప్రమోట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో వాట్ యు సే అబౌట్ దట్? డెఫినెట్లీ నాట్. నో టు షుగరీ బెవరేజెస్, నో టు ఆల్కహాల్. షుగరీ బెవరేజెస్ కన్నా ఆల్కహాల్ కాజెస్ మచ్ మోర్ డ్యామేజ్. ఇన్ఫ్యాక్ట్ ఆల్కహాల్లో కూడా దే లాట్ ఆఫ్ మిత్స్. చిన్న డ్రింకే కదా, స్మాల్ డ్రింకే కదా అనుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ 1 drink నార్మల్ 60 ml అంటే దట్ ఈస్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ 28 grams ఆఫ్ ఆల్కహాల్. 1 drink అంటే మనకి 1 small drink. 28 grams ఆఫ్ ఆల్కహాల్ అంటే అది నార్మల్ రికమెండెడ్ గైడ్ లైన్స్ కన్నా అది చాలా ఎక్కువ. ఓకే. సో ఈ వీడియో విన్నప్పుడు అందరు భయపడతారు, కానీ అయిపోయిన తర్వాత ఫ్రెండ్ ఫోన్ చేయగానే వెళ్ళి మళ్ళీ పార్టీలోనే కూర్చుంటారు. సో ఇట్ ఈస్ నెవర్ ఎండింగ్
టాపిక్, అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లాగా. సో ఓకే, అట్లీస్ట్ అసలు ఏది పాటించని వాళ్ళు, చాలా లేజీగా లెథార్జిక్గా ఉండేవాళ్ళు అందరు ఉన్నప్పటికీ కాస్త ఫుడ్ గురించి చెప్పారు కాబట్టి ఎక్సర్సైజ్ కూడా కొంచెం ఏం చేస్తే అట్లీస్ట్ సేఫ్ సైడ్ ఉంటారు మ్యామ్. ఎస్ ఎక్సర్సైజ్ కూడా అట్లీస్ట్ మనకి నార్మల్గా వీ నీడ్ మోడరేట్ ఎక్సర్సైజ్. వీక్లీ ఒక 150 minutes ఆఫ్ మోడరేట్ ఎక్సర్సైజ్ ఇస్ వెరీ గుడ్. చేయగలిగినంత వరకు 150 minutes అంటే అప్రాక్సిమేట్లీ 30 minutes 5 days వరకు చేస్తే సరిపోతుంది. బట్ ఈవెన్ ఇఫ్ దట్ ఈస్ నాట్ పాసిబుల్, లెట్స్ సే మనం అది కూడా చేయలేము అనుకుంటే వాక్ ఆఫ్టర్ ఎవ్రీ మీల్. తిన్న తర్వాత 3 times a day ఒక 10 minutes వాక్ చేయండి. యూ కెన్ వాక్ ఇన్ యువర్ ఆఫీస్, మన ఇంటిలో నడవచ్చు. కొంచెం ఆ 15 minutes వాక్ చేసినా కూడా ఏంటంటే మనకి ఆ షుగర్ స్పైక్ కొంచెం తక్కువ ఉంటుంది. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ స్టేర్స్ తీసుకుంటాము, నడవడము, స్మాల్ స్టెప్స్ ఎవ్రీ డే ఒక 1000-2000 steps పెంచుకున్నా కూడా దట్ మేక్స్ అ లాట్ ఆఫ్ బెనిఫిట్. అండ్ ఈ మధ్య మ్యామ్ ఇది ఇంకో డౌట్, జిమ్కి వెళ్ళే వాళ్ళకి ఫ్యాటీ లివర్ రాకుండా ఉంటుందా? ఓన్లీ జిమ్కి వెళ్ళడం వల్ల ఫ్యాటీ లివర్ రాకుండా ఉండదు. జిమ్తో పాటు వీ నీడ్ హెల్దీ లైఫ్ స్టైల్ కూడా. మనం జిమ్కి వెళ్ళాము, దట్ ఈస్ ఓకే అనుకుని ఆల్కహాల్ తీసుకున్నాము, టేక్ అ లాట్ ఆఫ్ రెడ్ మీట్, నో, ఫ్యాటీ లివర్ విల్ బి దేర్. ఓకే, సో అంటే జిమ్కి వెళ్ళి ఓకే ఈరోజు ఫుల్ పార్టీ చేసుకున్నా కూడా మళ్ళీ జిమ్కి వెళ్ళి కవర్ చేసుకుంటా అని అనుకుంటే అది సెట్ అవ్వదు. ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. ఒకేషనలీ ఏదైనా ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. ఒకేషనల్ స్వీట్, ఒకేషనల్ షుగరీ బెవరేజ్, మేబీ వన్స్ ఇన్ అ మంత్ ఇస్ ఓకే. ఒకేషనల్ పార్టీయింగ్ ఇస్ ఒకేషనల్ పార్టీయింగ్, ఎస్. అలా కాకుండా రెగ్యులర్గా దానికి మనం ఎక్సర్సైజ్ చేసి విల్ ట్రై టు బ్యాలెన్స్ అంటే ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. అండ్ మీట్ అన్నారు, మీట్ అనేది ఐదర్ జిమ్ ఫ్రీక్స్ కావచ్చు, నార్మల్ పీపుల్ అయినా సరే ఈ ఫ్యాటీ లివర్ ఉంటే మీట్ తినచ్చా లేదా, ఏమంటారు? మీట్ అనేది వి డోంట్ అవాయిడ్. చికెన్ ఇస్ ఓకే, లీన్ మీట్ ఇస్ వాట్ ఈస్ ప్రిఫర్డ్. ఫిష్ ఈస్ బెటర్. ఫిష్లో ఏంటంటే మనకి లాట్ ఆఫ్ ఒమేగా 3s కూడా ఉంటాయి. సో ఫిష్, మేబీ సమ్ అమౌంట్ ఆఫ్ చికెన్, బట్ డెఫినెట్లీ బెస్ట్ ప్రోటీన్ సోర్స్ ఆల్వేస్ వెజిటేరియన్ సోర్స్. వెజిటేరియన్లో కూడా మనకి లాట్ ఆఫ్ ఆప్షన్స్, లాట్ ఆఫ్ వీ కెన్ టేక్ రాజ్మాస్ అండ్ చెన్నా, లాట్ ఆఫ్ బీన్స్, ఎగ్స్, ఇవన్నీ హై ప్రోటీన్ సోర్సెస్ ఇన్ వెజిటేరియన్. ఓకే, సో అంటే యూజువల్గా వెజిటేరియన్స్ అయితే హ్యాపీగా వాళ్ళు ఎలాగో నాన్ వెజ్ తినరు కాబట్టి హ్యాపీ, బట్ నాన్ వెజిటేరియన్స్ ప్రిఫర్ మోస్ట్లీ ఫర్ ఫిష్ అండ్ చికెన్ ఓకే టు అన్ ఎక్స్టెంట్, ఎస్. అండ్ డెఫినెట్లీ విత్ ఎగ్. ఓకే. సో ఎగ్ అనేది రెగ్యులర్గా ఫుడ్లో ఇంక్లూడ్ ఉండాలంటారు? యా, ఎగ్ అనేది డెఫినెట్లీ ఐ రికమెండ్ 2 eggs at least per day. 1 full egg తినవచ్చు అండ్ ద రెస్ట్ 1 or 2 egg whites. ఇన్ఫ్యాక్ట్ చాలామంది లోపల ఎగ్ తింటే దట్ విల్ కాజ్ ఫ్యాటీ లివర్, ఇంక్రీజ్ కొలెస్ట్రాల్ అనుకుంటారు. మనకి లోపల ఎగ్ ఎల్లోలో దిస్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్. మనకి మజిల్కి కావాల్సిన థింగ్స్ అన్నీ మనకి ఎగ్ ఎల్లోలోనే ఉంటాయి. బట్ మ్యామ్ ఇంకొంతమంది ఏమో ఆ ఎల్లో 2 పడేసి ఓన్లీ వైట్ తింటారు, అది వాళ్ళకి ఎలా బెనిఫిట్? దట్ ఈస్ బెటర్ దెన్ నాట్ ఈటింగ్. So just ఒక జెల్ చాక్లెట్ take egg whites but 1 yellow per day. ఓకే. సో అంటే లైక్ ఇప్పుడు ఓపెన్గా మాట్లాడాలంటే మ్యామ్, ఇప్పుడు ఉన్న టైంలో చాలా మంది హెల్త్ ఫ్రీక్స్ ఉన్నారు. డైట్ అని కొత్త డైట్స్ ఫాలో చేసే వాళ్ళు ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం అరే అంత డైట్ చేసినా కూడా సడన్గా చనిపోయారు కాబట్టి మనం ఏదైనా ఎంజాయ్ చేద్దామనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఒక్కసారిగా లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం కష్టమే కావచ్చు, కానీ వీటికి ఏమైనా మరి ట్రీట్మెంట్ ఏమైనా దొరికే ఆప్షన్ ఉంటుందా? అసలు ఫస్ట్ ఉందా లేదా అని ఎలా డయాగ్నోసిస్ చేసుకోవచ్చు? సో లైఫ్ స్టైల్ సడన్ డెత్ అనేది మనకి వెయిట్ లాస్, వీ డోంట్ నీడ్ అ లాట్ ఆఫ్ వెయిట్ లాస్. ఫ్యాటీ లివర్లో వెయిట్ స్కేల్లో మనకి వెయింగ్ స్కేల్లో నంబర్స్ తగ్గకపోవచ్చు, బట్ ఇన్సైడ్ మెటబాలిక్ హెల్త్ ఈజ్ ఇంప్రూవింగ్. సో యాక్చువల్గా ఏంటంటే మనకి లివర్లో మోర్ దాన్ 5% ఫ్యాట్ ఉంటే దాన్ని ఫ్యాటీ లివర్ అంటాం. నార్మల్ ఫ్యాట్ కంటెంట్ ఉండాల్సింది లెస్ దాన్ 5%. ఓకే, సో 5% కన్నా ఎక్కువ అయ్యి ఇట్ క్యాన్ ఇంక్రీజ్ టు 20%, 30%. సో దాని తర్వాత వచ్చే స్టేజెస్ మనకి ఫైబ్రోసిస్. ఈ ఫ్యాట్ అనేది ఎక్కువ రోజులు మనకి లివర్లో ఉంది, అది మనం తగ్గించలేదు, సో దట్ బికమ్స్ హార్ట్, ఇట్ బికమ్స్ ఫైబ్రాటిక్. ఓకే, దాని ఫైబ్రోసిస్ అంటే ఈ లివర్ గట్టిగా అయిపోయింది. ఈ గట్టిగా అయిపోయిన లివర్ ఇంకా టైంతో పాటు మనం ఇంకా యాక్షన్స్ ఏమి తీసుకోలేదు అంటే సిరోసిస్కి వెళ్ళిపోతుంది. సిరోసిస్ తర్వాత మళ్ళీ లివర్ క్యాన్సర్. సో స్మాల్ ఫ్యాటీ లివర్, లెస్ దాన్ 5% ఉండాల్సిన ఫ్యాట్ అది పెరిగి మనం దానికి adequate precautions తీసుకోలేదు అంటే ఇట్ కెన్ ఈవెన్ గో టు లివర్ క్యాన్సర్. ఓ మై గాడ్. సో దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్యాటీ లివర్. రైట్, అంటే ఒక రకంగా ఫ్యాటీ లివర్ ఈజ్ రిస్కీ.
ఫ్యాటీ లివర్ ఇస్ అ డ్రైవర్ ఫర్ ఆల్ ద డిసీజెస్. ఫ్యాటీ లివర్ వచ్చిన తర్వాత నేను ఇందాక అన్నట్టుగానే సో ఎనీ కైండ్ ఆఫ్ వేలో కూడా మనకి ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్స్ ఉంది. సో వచ్చిన తర్వాత ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాక ఏమేమి డయాగ్నోస్ చేస్తారు, అది ఏ స్టేజ్లో ఉందనేది కూడా ఎలా తెలుసుకోవచ్చు? సో ఫస్ట్ ఫ్యాటీ లివర్తో మోస్ట్లీ అందరూ ఈ మధ్యన ఏంటంటే అల్ట్రాసౌండ్ రిపోర్ట్తోనే వస్తున్నారు. నాకు అల్ట్రాసౌండ్ చేశారు గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్. సో ఈ గ్రేడ్స్ అనేది దే ఆర్ నాట్ వెరీ డయాగ్నోస్టిక్ అనమాట. ఇట్ కెన్ కీప్ చేంజింగ్. అంటే అల్ట్రాసౌండ్ చేసే టైంలో మనకి లివర్ ఎలా కనిపిస్తుంది అనే దాని మీద ద ఫ్యాటీ లివర్ గ్రేడింగ్ ఉంటుంది. సో దట్ ఈస్ నాట్ ఎ వెరీ స్టాండర్డైజ్డ్ టెస్ట్, దట్ ఈస్ అ స్క్రీనింగ్ టెస్ట్. సో అల్ట్రాసౌండ్ చేయించుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్ ఇస్ వి డూ అ లివర్ ఫంక్షన్ టెస్ట్. ఇంకా వేరే మెటబాలిక్ పారామీటర్స్ కూడా చూస్తాం. వి ఆల్వేస్ ఈ ఫ్యాటీ లివర్ అంటే ఓన్లీ పేషెంట్స్ వస్తారు, ఓన్లీ మాకు ఫ్యాటీ లివర్ కావాలి అంటే వి డోంట్ డూ ఓన్లీ ఎల్ఎఫ్టీ. ఎల్ఎఫ్టీతో పాటు మనం షుగర్స్ చూడాలి, కొలెస్ట్రాల్ టెస్టింగ్ చూడాలి, వేరే థైరాయిడ్ ఉందా చూడాలి, కార్డియాక్ హెల్త్ చూడాలి. దాని తర్వాత ఎగ్జాక్ట్లీ లివర్లో ఫ్యాట్ ఎంత ఉంది, ఫైబ్రోసిస్ ఎంత ఉంది అనే దానికి వీ హ్యావ్ ఎన్ ఎక్సలెంట్ టెస్ట్ దట్స్ కాల్డ్ ఫైబ్రోస్కాన్. ఓకే, దట్ ఈస్ అ సింపుల్ బెడ్ సైడ్ టెస్ట్, 5 minutes పడుతుంది చేస్తానికి. సో అందులో ఎగ్జాక్ట్లీ లివర్లో ఫ్యాట్ ఎంత ఉంది, ఫైబ్రోసిస్ ఎంత ఉంది అనేది కూడా మనకు తెలుస్తుంది. సో అది దాని స్టేజెస్ అంటే ఇందాక అన్నట్టుగా మీరు ఆల్రెడీ చెప్పారు. సో ఒక్కసారి వన్స్ ఫ్యాటీ లివర్ ఫామ్ అయిన తర్వాత అది ఎన్ని స్టేజెస్ ఉంటుంది, ఒక్కొక్క స్టేజ్కి ఎంత క్విక్గా అది పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? ఇట్ డజంట్ గో ఇన్ అన్ ఆర్డర్లీ వే, దట్ ఈస్ ద థింగ్. యా, సో ఫ్యాటీ లివర్లో 3 stages, దెన్ ఫైబ్రోసిస్లో 4 stages ఉంటాయి. దాని తర్వాత వచ్చేది సిరోసిస్. బట్ ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఒకే 1, 2, 3 ఒక ఆర్డర్లో వెళ్తుంది అనేది ఉండదు. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు చాలామంది మనకి లివర్ ఫంక్షన్ టెస్ట్ నార్మల్గా ఉంది, సో మై లివర్ ఈస్ హెల్దీ. దట్ ఈస్ నాట్ ట్రూ. ఓకే, మనకి ఎల్ఎఫ్టీ నార్మల్ ఉన్నా కూడా లివర్లో ఫైబ్రోసిస్ ఉండొచ్చు. సో దట్స్ వై ఫైబ్రోస్కాన్ టెస్టింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఫ్యాటీ లివర్ లేకపోయినా ఫైబ్రోసిస్ ఆల్రెడీ ఫామ్ అయి ఉండొచ్చు. సో కరెక్ట్ ఎవాల్యుయేషన్, అందుకే దట్ ఈస్ ఆఫ్ ఇంపార్టెన్స్. రైట్ ఇప్పుడు అర్థమవుతుంది. లైక్ రెగ్యులర్గా అందరూ సిబిపి ఆర్ రెగ్యులర్ చెకప్స్ అనేవి హెల్త్ చేసుకుంటారు, కానీ ఇన్ డీటెయిల్డ్గా ఇవి తీసుకుంటేనే మనకి ఎంత ఎఫెక్టివ్గా ఉంది అనేది తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఓన్లీ సింపుల్ ఫ్యాటీ లివరా, ఫైబ్రోసిసా, లేకపోతే సిరోసిస్ ఏమైనా స్టార్ట్ అయిందా, ఇంకా వేరే మెటబాలిక్ హెల్త్కి ఇంకేం చేయగలము, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. సో వన్స్ ఒకవేళ ఫ్యాటీ లివర్ ఉందని తెలిసినా లేకపోతే దాని తర్వాత స్టేజ్ అయినా కూడా మెడిసిన్ తోటి దీన్ని ఏమన్నా క్యూర్ చేసే ఛాన్సెస్ ఉంటాయా, లేకపోతే డెఫినెట్లీ వీ హ్యావ్ టు గో ఫర్ ఆపరేషన్ ఆర్ సర్జరీ అంటారా? No, there is first అసలు ఫ్యాటీ లివర్కి ఫస్ట్ థింగ్ 80% ఆఫ్ ద ట్రీట్మెంట్ ఇన్ ఫ్యాటీ లివర్ విచ్ ఐ టెల్ ఎవ్రీ డే ఇస్ ఓన్లీ diet and lifestyle modifications. Okay, medicine role is a very small role. Medicine ki there is a lot of importance, but I think we should talk first about dietary modifications, exercise ivanni. Medicines anedi only 20% of patients lo. So fatty liver lo మెడికేషన్స్ అనేది కొన్ని డ్రగ్స్ వచ్చినాయి కొత్తగా. బట్ టు స్టార్ట్ విత్ విటమిన్ ఈ, మనకి ఇండియాలో చేసిన డ్రగ్ సారోగ్లిటజార్ అనేది ఒక వెరీ గుడ్ మెడికేషన్ అవైలబుల్ ఉంది. సో దాట్ వీ వర్ యూజింగ్. ఇప్పుడు ఫైబ్రోసిస్ తగ్గించడానికి 2 years బ్యాక్ 1 new medication has been approved. సో దానికి కూడా వీఆర్ సీయింగ్ ఎక్సలెంట్ రిజల్ట్స్. సో ఫైబ్రోసిస్ స్టేజ్ అడ్వాన్స్డ్ కాకుండా F2, F3 అంటే సెకండ్ స్టేజ్ ఫైబ్రోసిస్, థర్డ్ స్టేజ్ ఫైబ్రోసిస్ నుంచి ఇంప్రూవ్ చేయడానికి ఇప్పుడు మనకి దేర్ ఆర్ వెరీ గుడ్ డ్రగ్స్. ఓకే, బట్ దిస్ ఇస్ ఫర్ ఫైబ్రోసిస్. సో అంటే మెడిసిన్ ఎలాగో వచ్చాయి క్యూర్ చేయడానికి కదా అని ఆ స్టేజ్ దాకా వెళ్ళకుండా ఫస్ట్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద డైట్. అంటే ఇందులో ఇంపార్టెన్స్ ఏంటి అంటే వీ డోంట్ వాంట్ ఫైబ్రోసిస్. మనకి ఫైబ్రోసిస్ స్టేజ్ వెళ్ళక ముందే ఫ్యాటీ లివర్లోనే వీ హ్యావ్ టు స్టాప్ ఇట్. సో మనం ఆ ఫ్యాటీ లివర్ స్టేజ్లో ఎలా స్టాప్ చేస్తాము? విత్ డైట్, వేరియస్ లైఫ్ స్టైల్ ఇంటర్వెన్షన్స్, ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇప్పుడు ఏంటంటే ఎవ్రీ వన్ ఈజ్ అ డెస్క్ జాబ్, సెడెంటరీ లైఫ్ స్టైల్, నో వన్ మూవ్స్ అరౌండ్, ప్రాసెస్డ్ ఫుడ్స్. సో ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ టు బి టేకెన్ కేర్ ఆఫ్. టైమ్లీ తినకపోవడం వల్ల బయట వెంటనే ఏదో ఫుడ్ తినడం అలా. ఇప్పుడు వన్స్ ఒకసారి మనము డయాగ్నోస్ చేసిన తర్వాత స్టేజెస్ని బట్టి చూస్తాం మ్యామ్. సో మీరు డైట్ మేజర్గా అంటున్నారు కాబట్టి ఆ డైట్లో ఏవి మేజర్గా వన్స్ ఒకసారి ఫ్యాటీ లివర్ వస్తే ఏవి తినొచ్చు, ఏవి తినకూడదు, వెంటనే అవాయిడ్ చేయాల్సినవి మేజర్గా ఏంటి? సో అవాయిడ్ చేయాల్సింది ఎవ్రీవన్స్ ఫేవరెట్స్ to start with. All the processed foods, okay, all the salty snacks, processed beverages, sugary beverages, ee manaki dorke all the
cold drinks, and even fruit juices kuda they're not good. In fact, అంటే బిఫోరే తీసుకోవద్దు, వన్స్ వచ్చాక ఇంకా కంప్లీట్ never. It is ante we don't recommend that for anyone. All the sweetened beverages, ఇప్పుడు మనకి షుగర్ ఫ్రూట్ జ్యూసెస్లో కూడా ఏంటంటే there's a loss of fiber. సో దానివల్ల షుగర్ స్పైక్స్ ఇవన్నీ ఎక్కువైపోతూ ఉంటాయి. సో దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అస్ ఇన్ ఎనీ వే. వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ ఓన్ హెల్త్ బికాస్ నో షుగర్ ఈజ్ ద న్యూ మంత్ర. No sugar in any form, no liquid sugar, no sugar in your beverages like tea, coffee, no sugar with processed drinks. Ledu ante even all the sweets and everything also we ask everyone to completely avoid, or sometimes occasionally eppudaina once in a while it is okay. But adi kuda, if let's say koncham you feel like taking some sweet at some point of time, okay, don't take it on an empty stomach. అది ఆఫ్టర్ అ మీల్ ద ఇన్సులిన్ స్పైక్, షుగర్ స్పైక్ తక్కువ ఉంటుంది. సో సో అంటే మ్యామ్ కొంతమందికి ఆ షుగర్ తీసుకోకపోతే కొంచెం చాలా నీరసం వచ్చేసి వీక్ అయిపోతూ ఉంటారు. సో ఇప్పుడు ఈ ఫ్యాటీ లివర్ ఉంది కదా అని చెప్పేసి ఒక్కసారిగా షుగర్ కానీ ఈ కైండ్ ఆఫ్ ఫుడ్ ఆపేసినా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళు ఏమన్నా బ్యాలెన్స్డ్గా తీసుకోవచ్చా, లేకపోతే ఆల్టర్నేట్ ఏమైనా చేయొచ్చు అంటారా? షుగర్ వల్ల మనకి ఎనర్జీ అనేది ఇట్ ఈస్ ఓన్లీ అ టెంపరరీ ఎనర్జీ రష్, వాట్ వీ హియర్ యాజ్ అ షుగర్ హై, రైట్? సో మనకు కావాల్సింది ద సేమ్ థింగ్ విల్ బీ ప్రొవైడెడ్ బై ప్రోటీన్ అండ్ ఫైబర్. అందులో మనకి షుగర్ లెవెల్స్ will still rise, కాకపోతే అది గ్రాడ్యువల్గా ఇట్ విల్ బీ రైజింగ్. సో అ గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఇన్ బ్లడ్ షుగర్స్ మనకి గ్రాడ్యువల్గా ఎనర్జీని రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం షుగర్ ఫుడ్స్ తింటే ఏంటంటే సడన్గా ఇట్ విల్ ఇంక్రీజ్, సడన్లీ ఇట్ విల్ కమ్ డౌన్. గాట్ ఇట్. అంటే ఒక టెంపరీ ఇన్స్టెంట్ బూస్ట్ లాగా అంతే. జస్ట్ అన్ ఇన్స్టెంట్ బూస్ట్ అంతే. అండ్ అంటే ఇప్పుడు మనము ఆప్షన్స్ ఫ్యాటీ లివర్ని ఒక సమ్మరీ లాగా క్లియర్గా చూసాం మనము. బట్ ఫ్యాటీ లివర్లో ఈ మధ్య డిటాక్స్ వాటర్స్ అని వస్తున్నాయి. సో ఈ డిటాక్స్ వాటర్స్ అనేవి క్లియర్గా నిజంగా పనిచేస్తాయి మన ఫ్యాటీ లివర్కి? ఇప్పుడు ఏంటంటే మనకి లాడ్ ఆఫ్ హెర్బల్ డీటాక్స్ సప్లిమెంట్స్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. ప్రాబ్లమ్ ఇస్ దట్ ఇవన్నీ అన్డిస్క్లోజ్డ్ ఇంగ్రీడియంట్స్. సో ఇందులో ఏముంది, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఇట్ డూయింగ్ ఫర్ ద లివర్, దట్ ఈస్ నాట్ క్లియర్. అండ్ లివరే మనకు ఒక డిటాక్సిఫికేషన్ ఆర్గన్. సో లివర్ డస్ నాట్ నీడ్ ఎనీ అదర్ డిటాక్స్ డ్రింక్స్. ఇన్ఫ్యాక్ట్ ఈ డ్రింక్స్ అన్ని లివర్ని ఎఫెక్ట్ కూడా చేయొచ్చు. మనకి డైలీ రొటీన్లీ చాలా హెర్బల్ సప్లిమెంట్స్ అని, వెయిట్ లాస్కి తీసుకుంటున్నామని, అలా డిఫరెంట్ కాన్సెప్ట్స్తో చాలామంది వస్తూ ఉంటారు. సో దాన్ని నెగటివ్లీ అండ్ అడ్వర్స్లీ కూడా లివర్కి ఎఫెక్ట్ అవుతాయి. సో వీ డోంట్ రికమెండ్ ఎనీథింగ్. అంటే ఈ లివర్ డిటాక్సిఫికేషన్లో భాగంగా వాళ్ళు తీసుకునే వాటర్లో, అంటే వాళ్ళు తీసుకునే హర్బల్ సాచెట్సే కాకుండా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నారు. అంటే వెజిటేబుల్స్, కుకుంబర్ అని, మింట్ వేసి, లెమన్ వేసి వాటర్ ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 4-5 hours పెట్టాలి, తర్వాత డే అంతా అప్పుడప్పుడు సిప్ చేయాలి. ఇదంతా యాక్చువల్ టు బి ఫ్రాంక్ నేను ట్రై చేశాను, బట్ వాట్ ఈస్ ఇట్ డూయింగ్ అనేది నాకు ఐడియా లేక నేను ఆగిపోయాను. సో అలాంటివి రియల్గా వర్క్ అవుతాయా? అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు స్టార్ట్ అయింది? యాక్చువల్లీ ఇవన్నీ దే యాక్ట్ యాజ్ అ హైడ్రేటింగ్ ఏజెంట్స్. మీరు వాడే క్యూకుంబర్, మింట్ ఏజెంట్స్ ఇవన్నీ ఏంటంటే హైడ్రేటింగ్ రాదర్ దాన్ డిటాక్సిఫికేషన్. దే ఆర్ హార్మ్లెస్, బట్ యాడెడ్ బెనిఫిట్ అనేది దట్ ఈస్ నాట్ ఎవిడెన్స్ బేస్డ్. అండ్ వన్ మోర్ థింగ్, చాలా మంది లెమన్ వాటర్ దే డ్రింక్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, సో థింకింగ్ దట్ ఇట్ విల్ డిటాక్స్ ద లివర్. బట్ లెమన్ వాటర్ వల్ల దట్ విల్ కాజ్ అ లాట్ ఆఫ్ అసిడిటీ. టేకింగ్ లెమన్ వాటర్ ఎంటీ స్టమక్లో ఏంటంటే మనకి అసిడిటీ పెరిగిపోతూ ఉంటుంది. వన్ ఇంపార్టెంట్ ఓన్లీ డ్రింక్ మనకి లివర్లో విచ్ మైట్ హెల్ప్ ఇస్ అ బ్లాక్ కాఫీ. డైలీ 1 or 2 cups బ్లాక్ కాఫీ తీసుకోగలిగితే దట్ హెల్ప్స్ అలాట్. ఇన్ ఎర్లీ మార్నింగ్ ఒకవేళ ఈ లెమన్ వాటర్, వామ్ వాటర్ కన్నా బ్లాక్ కాఫీ తీసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ ఆర్ ఎనీ టైమ్ ఇన్ ద డే. ఎందుకంటే బట్ మీకు సూట్ అయితేనే తీసుకోవాలి. బ్లాక్ కాఫీ అనేది అందరికీ సూట్ అవ్వకపోవచ్చు, ఇట్ మైట్ హెల్ప్. సో అండ్ బ్లాక్ కాఫీతో పాటు ఎలాగో మార్నింగ్ అంటున్నాం కాబట్టి మార్నింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డ్రింక్స్ తాగుతారు మ్యామ్. ఇందులో కూడా మనకు తెలిసిందే సినమన్ వేసుకుంటారు, బాయిల్ చేసి ఆ వాటర్ తాగుతారు, లేకపోతే జీరా, లేకపోతే వాము, ఇలా చాలా రకాల వాటర్స్ అన్ని మనకి వాటర్లో వేసి బాయిల్ చేసి వామ్ వాటర్ తాగుతారు. సో అది ఓకే అంటారు? దే ఆర్ ఆల్ ఓకే. అంటే ఇంట్లో మనకి కిచెన్లో దొరికే ఇంగ్రీడియంట్స్ని, ఫ్రూట్స్, వెజీస్ని డిఫరెంట్ కాంబినేషన్స్లో వీఆర్ టేకింగ్ అంటే దట్ ఈస్ ఓకే. అలా కాకుండా మనకి తెలియని ఇంగ్రీడియంట్స్, పౌడర్స్ ఇవన్నీ మిక్స్ చేసి అవి లివర్కి హార్మ్ఫుల్. ఇన్ఫ్యాక్ట్ దే డూ మోర్ హార్మ్. బెనిఫిట్ ఉంటుందో లేదో దట్స్ కాంట్రవర్షియల్, బట్ హార్మ్ అయితే ఇట్ విల్ డెఫినెట్లీ కాజ్. ఓకే. సో అంటే యూజువల్గా వాళ్ళకి అసిడిటీ కానీ ఇవి ప్రాబ్లం క్రియేట్ చేయకుండా నార్మల్గా ఉండే ఏ డ్రింక్ అయినా దే కెన్ టేక్ ఎట్ హోమ్. Yes, we can take home based, kitchen based drinks.
యూ క్యాన్ టేక్ ఫర్ హైడ్రేషన్ పర్పస్, కానీ లివర్కి దే వోంట్ యాక్ట్ యాజ్ అ డీటాక్స్ డ్రింక్. ఓకే. సో అండ్ వెన్ వీ స్పోక్ అబౌట్ ద కొలెస్ట్రాల్, అంటే కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకే ఫ్యాటీ లివర్ ఉంటుందా అని మాట్లాడాం కాబట్టి, అంటే ఫ్యాట్ లావుగా ఉన్న వాళ్ళకి ఫ్యాటీ లివర్ వస్తుందా, లేకపోతే ఓన్లీ బాగా డ్రింక్ చేసే వాళ్ళకి ఫ్యాటీ లివర్ వస్తుంది అనేది ఒక డౌట్. అది మిత్తా కాదా? దట్ ఈస్ అ మిత్. ఓన్లీ మనకి ఇక్కడ ఫ్యాటీ లివర్ రిలేటెడ్ 2-3 మిత్స్ ఉన్నాయి. ఒకటి ఓన్లీ వెయిట్ ఉన్న వాళ్ళకే ఫ్యాటీ లివర్ వస్తుంది, దట్ ఈస్ ఆల్సో రాంగ్. మనకి ఇండియన్ బిఎంఐ ఫ్యాటీ లివర్ కట్ ఆఫ్ ఏంటంటే 23. ఓకే, యాజ్ పర్ ఏషియన్ అండ్ ఇండియన్ స్టాండర్డ్స్. సో 23 బిఎంఐ కన్నా తక్కువ ఉన్నా కూడా మనకి ఫ్యాటీ లివర్ రిస్క్ ఇస్ వెరీ హై ఇన్ సమ్ పేషెంట్స్. వాళ్ళకి హౌ డు వి ఐడెంటిఫై? మన వేస్ట్ సర్కంఫరెన్స్ చూసుకోవాలి. టేక్ అ స్మాల్ టేప్, measure your waist circumference. Waist circumference women లో 80 centimeters, men లో 90 centimeters కన్నా ఎక్కువ ఉంటే అది హై రిస్క్ ఫర్ ఫ్యాటీ లివర్. ఓకే, వేస్ట్ హిప్ కాకుండా వేస్ట్. వేస్ట్ సర్కంఫరెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో అంటే వాళ్ళ హైట్ ని బట్టి వాళ్ళకి అది ఎంత ఉందో అనేది చూసుకొని కరెక్ట్ ఉందా లేదా అకార్డింగ్. ఒకవేళ అది ఎక్కువ ఉంటే దట్ ఈస్ అ రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. మనకి ఫ్యాట్ సన్నగా ఉన్న వాళ్ళకి ఏంటంటే మజిల్స్ మైట్ బీ లాస్ట్, బట్ ఫ్యాట్ అంతా వెళ్ళి అబ్డామినల్ ఎడిపోసిటీ అంటాము. అంటే ఆ ఫ్యాట్ అంతా వెళ్ళి ఇన్ ద అబ్డామిన్లో అక్యూములేట్ అవుతూ ఉంటుంది. దట్ విల్ గో ఇన్ టు లివర్ అండ్ అదర్ ఆర్గన్స్. ప్యాంక్రియాస్ ఫ్యాటీ విల్ ఉంటుంది, లివర్ ఫ్యాటీ అవుతుంది. సో అక్కడ వేస్ట్ సర్కంఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ అ సింపుల్ టెస్ట్, స్క్రీనింగ్ టెస్ట్, మనం ఇంట్లోనే చూసుకోవచ్చు. అండ్ ఫ్యాటీ లివర్ అంటే మళ్ళీ మీరు అన్నట్టుగా కాకుండా కొంతమంది చాలా బక్కగా ఉంటారు, వాళ్ళకి రాదంటారా మ్యామ్? రిస్క్ తక్కువ ఉంటుంది. ఓకే ఓకే. బట్ స్టిల్ ఏంటంటే వాళ్ళకు కూడా జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉంటే, జెనెటిక్ చేంజెస్ ఏమైనా ఉంటే రిస్క్ ఉంటుంది. సో అందుకే ఏదైనా చేంజెస్ ఉంటే బెటర్ టు గెట్ అల్ట్రాసౌండ్, ఎల్ఎఫ్టి. అవసరం ఉంటే ఒకవేళ డాక్టర్ రికమెండ్ చేస్తే ఫైబ్రో స్కాన్. ఓకే. అండ్ ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు అసిమ్టమాటిక్ ఉండొచ్చు, బట్ ఎనీథింగ్ లైక్ పెయిన్ఫుల్ ఏమైనా ఉంటుందా అక్కడ ఉన్న ఏరియాస్లో కానీ, లేకపోతే స్టమక్? సమ్ అబ్డామిన్ దగ్గర మైల్డ్ డిస్కంఫర్ట్ ఉండొచ్చు, బట్ మోస్ట్ కామన్ సిమ్టమ్ ఏంటి అంటే ఈజీగా టయర్డ్ అయిపోతాం. ఓకే, చిన్న పని చేసినా కూడా బాగా టైర్డ్నెస్ ఫీల్ అవుతూ ఉంటారు. సో వాళ్ళు మనం ఫ్యాటీ లివర్ చెక్ చేసుకోవాలి, అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే అదర్ కాంప్లికేషన్స్, అంటే కార్డియాక్, ఇవన్నీ మనకి నిద్రపోతున్నప్పుడు ఎక్కువ స్నోరింగ్ వస్తుంది. దట్ ఆల్సో కెన్ బి కాస్డ్ బై ఫ్యాటీ లివర్. దట్ ఈస్ ఆల్సో లింక్ టు ఒబెసిటీ. సో దానివల్ల అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, మల్టిపుల్ అదర్ కాంప్లికేషన్స్ అందులో. సో అంటే ఒకటి ఎంటర్ అయితే ఆటోమేటిక్గా మిగతా డోర్స్ అన్ని ఓపెన్ అవుతున్నాయి అన్నమాట. వింటుంటే ఒక రకంగా ఏంటి నా గురించి ఏమైనా మాట్లాడుతున్నాను, బట్ ఓకే ఫైన్ అనే మనం పాజిటివ్గా తీసుకోవాలి. అండ్ మ్యామ్, ఈ నీరసం అనేది ఈ మధ్య ఇంకో ప్రాబ్లం కూడా, అందరూ క్లోజ్డ్ ఏరియాలో ఉంటారు, సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వరు. సో కొంతమందికి బ్లడ్ లెవెల్స్ తక్కువ ఉండొచ్చు, లేకపోతే డెఫిషియన్సీస్ ఉండొచ్చు, ఎనీ డెఫిషియన్సీస్. సో వాళ్ళకి వచ్చే నీరసం అందుకో అని అనుకుంటారు, బట్ అది ఫ్యాటీ లివర్ వల్ల కాదా? వల్ల కూడా అయి ఉండొచ్చు. అంటే వీ హ్యావ్ టు టెస్ట్ ఇట్. ఒకవేళ విటమిన్ డి, జనరలీ మోస్ట్ కామన్ మనకి విటమిన్ డి తక్కువ ఉండడం వల్ల వస్తుంది. సో విటమిన్ డి తక్కువ ఉంటే బెటర్ టు రీప్లేస్. 8-week కోర్స్, వీక్లీ 1 టాబ్లెట్ తీసుకుని రెగ్యులర్గా అట్లీస్ట్ ఇయర్లీ ట్వైస్ విటమిన్ డి చెక్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం ఫ్యాటీ లివర్ కూడా టెస్ట్ చేయించుకుంటే వీ కెన్ ఈజీలీ డిఫరెన్షియేట్. ఓకే. అండ్ బోత్ ఆర్ ట్రీటబుల్. ఓకే ఓకే. యా మ్యామ్, ఫ్యాటీ లివర్ ఉంటే దాంతో పాటే అదర్ డిసీజెస్, అంటే బాడీని ఎఫెక్ట్ చేస్తుంది, బట్ ఇంకేమైనా అదర్ హెల్త్ ఇష్యూస్ వస్తాయా? లైక్ ఫీవర్, జాండీస్, డయేరియా ఇలా ఏమన్నా వస్తుంటాయా? ఫ్యాటీ లివర్ అనేది ఓన్లీ ఫ్యాటీ లివర్లో మనకి జాండీస్ ఎప్పుడు రాదు, కానీ ఆ ఫ్యాటీ లివర్ ఫైబ్రోసిస్కి వెళ్ళి ఫైబ్రోసిస్ తర్వాత సిరోసిస్ వస్తే అందులో జాండీస్ వస్తుంది. కాకపోతే మనకి జాండీస్ అనే సిమ్టమ్ వచ్చేదాకా అది చాలా అడ్వాన్స్ స్టేజ్. అది మనకి జాండీస్ చాలామంది ఏమనుకుంటారంటే మొన్నే వచ్చింది జాండీస్, 10 days అయింది, ఇంతలోనే లివర్ ఇంత డ్యామేజ్ అయిపోయిందా అనేది. కానీ ఆ డిసీజ్ ప్రాసెస్ అనేది ఒక 10 years 15 years ముందు స్టార్ట్ అయి ఉంటుంది. సో మనం ఇప్పుడు కేర్ తీసుకోకపోతే 10, 15, 20 years తర్వాత జాండీస్ లాంటి సిమ్టమ్స్ బయటకు వస్తాయి. ఓకే. అంటే మ్యామ్, యూజువల్గా ఇప్పుడు ఫ్యాటీ లివర్ కాకుండా ఒకరికి ఫీవర్ వచ్చింది అంటే కొంతమందికి డయేరియా, మలేరియా వస్తుంది, లేకపోతే ఇప్పుడు జాండీస్ అంటున్నారు. నార్మల్ జాండీస్ వచ్చిందంటేనే డెఫినెట్గా అది ఫ్యాటీ లివర్ వల్ల వచ్చిందని అనుకోవచ్చా? యూజువల్ సీజన్ జాండీస్ అనేది దానికి చాలా కాజెస్ ఉంటాయి, బట్ అదొక సిమ్టమ్. ఫ్యాటీ లివర్ రిలేటెడ్ సిరోసిస్లో మనకి జాండీస్ రావడం అనేది చాలా లేట్ స్టేజ్లో వస్తుంది, కానీ
ప్రతి జాండిస్ ఫ్యాటీ లివర్ వల్లే వస్తుంది అనేది కాదు. కాదు, బట్ ఎనీవే ఒకసారి హెల్త్ చెక్ చేసుకోవడం మంచిదండి. జాండిస్ అనేది మేజర్ సిమ్టమ్. జాండిస్ ఉంటే 100% డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. దానికి రకరకాల టెస్టులు చేస్తాము, ఎందుకు వచ్చింది అనేది చూస్తాము. ఓకే ఓకే. సో మ్యామ్, మనం ఈ లిక్విడ్ ఫామ్లో తీసుకునేటువంటి వాటి గురించి మాట్లాడాం కాబట్టి, కొంతమంది ఆయుర్వేదిక్ ఆర్ వాట్ ఎవర్ దే బిలీవ్ దట్ లాంగ్ ప్రాసెస్ అయినా కూడా సో అలా పసరు తీసుకోవడం ఇవన్నీ కూడా వర్క్ చేస్తాయి అంటారా? ఇన్ఫ్యాక్ట్ మేము ఆపోజిట్ ఎండ్ ఆఫ్ స్పెక్ట్రమ్లో చూస్తూ ఉంటాము. ఆల్మోస్ట్ ఇప్పుడు చాలామంది విలేజెస్లో ఇక్కడ ఫ్రెండ్స్ చెప్పారని, ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారని, కొంచెం జాండిస్ వచ్చినా, లివర్ ప్రాబ్లం వచ్చినా, ఒక్కొక్కసారి షుగర్స్కి కూడా పసరు మందులు లేదు అంటే ఇలాంటి మూలికలు అవన్నీ మిక్స్ చేసేసి తీసుకుంటున్నారు. సో దానివల్ల లివర్ ఇంప్రూవ్ అవ్వడం అనేది దెర్ ఇస్ నో ఎవిడెన్స్. బట్ మేము చూసేది దానివల్ల లివర్ ఇంకా డ్యామేజ్ అయ్యి నార్మల్ ఎర్లీ స్టేజెస్లో ఉన్న లివర్ డిసీజ్ అది ఇంకా పెరిగిపోయి లివర్ ఫెయిల్యూర్లో వస్తున్నారు. ఓకే ఓకే. సో డెఫినెట్లీ పసరు మందులు కానీ ఇవన్నీ ఏంటంటే రికమెండెడ్ కాదు. అంటే లైక్ అంటే గుడ్డిగా అనవసరంగా టైం వేస్ట్ చేసుకొని ఇంకా హెల్త్ రిస్క్కి పడేస్తున్నట్టు. టైం వేస్ట్ ఒకటే కాదు, దానివల్ల ఇంకా లివర్ ఇంకా వీక్ కూడా అవుతుంది. ఓకే ఓకే. ఈ మూలికలు ఇవన్నీ ఏంటంటే లివర్ని ఇంకా డ్యామేజ్ చేస్తూ. మ్యామ్, యూజువల్గా షుగర్ గురించి మాట్లాడితే నేను ఇందాక మనం ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడుకున్నాము, సెలబ్రిటీస్ అందరూ షుగర్ వాళ్ళు తీసుకోవద్దు అని కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్తారు. డైరెక్ట్ షుగర్ ఆర్ ప్రాసెస్డ్ ఫుడ్ని ప్రమోట్ చేస్తారు. ఇంకొంతమంది అయితే డైరెక్ట్ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత స్ట్రాంగ్గా షుగర్ తీసుకోకపోతే నువ్వు ఎలా బతుకుతావు అన్నట్టుగా చెప్పేసరికి పేషెంట్స్ కానీ లేకపోతే ఆడియన్స్ అందరూ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. అరే అవును కదా, నా బాడీకి షుగర్ లేకుంటే నేను నీరసం వస్తుందంటే అదే అని షుగర్ తీసుకుంటారు. బట్ ఎట్ ద సేమ్ టైం ఇట్లా కొంచెం ప్రొఫెషనల్ డాక్టర్స్ వచ్చినప్పుడు షుగర్ కట్ చేయండి అంటే డాక్టర్స్ని నమ్మలేని పరిస్థితికి వచ్చేసారు అనమాట. సో దీన్ని ఎలా బ్రేక్ చేయొచ్చు? వాట్ యూ వాంట్ టు సే దిస్ స్ట్రాంగ్లీ? సో షుగర్ అనేది మనకి ఇట్ ఈస్ నాట్ కమింగ్ ఓన్లీ ఫ్రమ్ స్వీట్స్. ఈవెన్ మనం తీసుకునే ఫైబర్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఆల్ ద మిల్లెట్స్ అన్నిట్లో కూడా దే విల్ బీ షుగర్ రిలీజ్. బట్ అదేంటి అంటే దే విల్ బీ అ స్లో గ్రాడ్యువల్ రైజ్. మనకి బ్రెయిన్కి కావాల్సిన గ్లూకోజ్ మెటబాలిజంకి త్రూ అవుట్ ద డే ఇవి మనకి స్లోలీ ఇట్ విల్ కీప్ రిలీజింగ్. కాకపోతే ఇఫ్ యూ టేక్ ఆల్ ద షుగరీ డ్రింక్స్, రిఫైన్డ్ బెవరేజెస్, స్వీట్స్ ఇవన్నీ ఏంటంటే సడన్ షుగర్ స్పైక్. సో సడన్ షుగర్ స్పైక్ దానివల్ల లాట్ ఆఫ్ ఇన్సులిన్ రిలీజ్ లీడింగ్ టు ఇన్సులిన్ రెసిస్టెన్స్. అదొక కంప్లీట్ సైకిల్ అనమాట. సో టు బ్రేక్ దట్ సైకిల్ వాట్ వీ నీడ్ ఇస్ స్లో డయట్ విచ్ విల్ కాజ్ స్లో రిలీజ్ ఆఫ్ షుగర్స్. సో డైరెక్ట్లీ నేను మేబీ ఇట్ మైట్ గో టు కాంట్రవర్షియల్, నో ప్రాబ్లమ్, బట్ ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ వీ హ్యావ్ టు అడ్రస్ కాబట్టి ఐఎమ్ ఆస్కింగ్ మ్యామ్. సో సోషల్ మీడియాలో ఐ హ్యావ్ సీన్ ఏ పేజ్ హెల్త్ కాన్షియస్ అని పెట్టుకొని వాళ్ళు ఒక వీడియో చేశారు, చాలా స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా మీ బాడీలో షుగర్ లేకపోతే యువర్ నర్వస్ సిస్టమ్ అని చాలా క్లియర్గా ఏదో వాళ్ళు మన బాడీలో నర్వ్స్ చూసినట్టు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో చాలామంది కమెంట్స్ కూడా మిమ్మల్ని ఎలా కలవచ్చు, వాట్ టు డూ, ఇప్పుడు ఏం చేయాలని పెడుతున్నారు. సో ఇన్ దాట్ కేస్ పీపుల్ ఆర్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దట్ కైండ్ ఆఫ్ కంటెంట్ కదా. వాళ్ళు ప్రొఫెషనలా కాదా, అది నిజంగా ఎలా వర్క్ చేస్తుంది ఏంటో ఆడియన్స్కి అయితే తెలియదు. మాకు ఎలా ఉంటుందంటే నిజంగానే నాకు నీరసం వస్తుంది కాబట్టి షుగర్ కావాలని తీసుకోవడం, సో ఫ్యాటీ లివర్ ఉంది, ఇలాంటి హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయి, లైఫ్ స్టైల్ హెల్త్ ఇష్యూస్ అని. వీటన్నిటిని ఎలా స్ట్రాంగ్ అడ్రస్ చేయొచ్చు అంటారు వాళ్ళు? సో షుగర్ అనేది బాడీకి డెఫినెట్లీ కావాలి, కానీ బట్ వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ షుగర్ ఈజ్ ఇంపార్టెంట్. మనకి షుగర్ కావాలి అనేది వీ డోంట్ ఈట్ చాక్లెట్స్, స్వీట్స్, లేకపోతే ఒక కూల్ డ్రింక్ తాగామా, దట్ ఈస్ నాట్ షుగర్. షుగర్ మనకి వీక్గా అనిపించినప్పుడు టేక్ అ నట్, take some healthy snacks. Healthy snacks అంటే take some dry fruits or have some fruit జ్యూస్ కన్నా టేక్ సమ్ ఫ్రూట్స్. అది కూడా మనకి దట్ విల్ హెల్ప్ అస్ ఇన్ గివింగ్ ఎనర్జీ. మనకి బాడీ కావాల్సిన ఎనర్జీ దేర్ ఆర్ మల్టిపుల్ ఫార్మ్స్, నాట్ జస్ట్ ఫ్రమ్ టేకింగ్ షార్ట్ కట్స్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్. రైట్. అండ్ రెగ్యులర్గా కొంతమందికి టీ, కాఫీ అలవాటు ఉంటుంది అండ్ బయట తిరుగుతున్నప్పుడు డెఫినెట్గా అవే బాగా అలవాటు పడిపోయి ఉంటారు. సో వాళ్ళల్లో ఖచ్చితంగా డైలీ ఇంత క్వాంటిటీ ఆఫ్ షుగర్ అనేది యాడ్ అవుతుంది కదా, అది మరి వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం అవుతుంది? సో షుగర్ అనేది స్మాల్ అమౌంట్ ఈజ్ ఓకే, మేబీ అరౌండ్ 2 to 3 grams. దిస్ నో డెఫినెట్ కట్ ఆఫ్. కాకపోతే మనం రిపీటెడ్ అక్యూములేషన్, మల్టిపుల్ టీస్, మల్టిపుల్ కాఫీస్, ఇవన్నీ ఏంటంటే ఆల్ ద మిల్క్, షుగర్ ఇవన్నీ అక్యూములేట్ అయిపోతాయి. సో దట్ లీడ్స్ టు ఇంక్రీస్డ్ ఇంటేక్ పర్ డే. రికమెండెడ్ ఇంటేక్ కన్నా చాలా అది ఇట్ విల్ ఎక్సీడ్ ద లెవెల్. అండ్ ఆల్సో మనం బ్లాక్ కాఫీకి లివర్ ఫ్యాట్ తగ్గిస్తుంది అనేది వీ హ్యావ్ డిస్కస్డ్. సో ఈ నార్మల్ కాఫీ విత్ మిల్క్ విత్ షుగర్ అంటే ఆ కాఫీ ఎఫెక్ట్ లివర్లో పోతుంది. సో అది మనకి ఫ్యాటీ లివర్ తగ్గడానికి ఇట్ వోంట్ హెల్ప్. ఓకే.
బట్ ఆల్టర్నేట్గా కొంతమంది హనీ తీసుకుంటారు, బెల్లం జాగరీ తీసుకుంటారు. సో ఈజ్ దట్ ఫైన్? They also cause sugar spikes, but ఏదైనా సరే in limited portions is what is recommended. In fact, మనకి alternative forms of sugar అంటే the most recommended one is dates powder. Okay, దాని తర్వాత వచ్చేది మనకి jaggery and honey, but then they also cause sugar spikes and insulin resistance. అంటే నిజంగానే స్వీట్ కావాలనిపించినప్పుడు వీ కెన్ హ్యావ్ ఎ డేట్. We can have a date, but that also in limited portions only. మ్యామ్ ఇంకోటి మనం ఈ షుగర్లో ఈ మధ్య కాలంలో ప్రాసెస్డ్ ఫుడ్తో పాటు మనకు ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కూడా స్టార్ట్ చేశారు. సో వాటి గురించి ఏం చెప్తారు? Not at all. Artificial sweeteners మనకి టేస్ట్ ఇట్ ఈస్ రీప్లేస్మెంట్, బట్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వల్ల మనకి గట్ హెల్త్ దెబ్బతింటుంది. మనకి గట్లో ఉండే బ్యాక్టీరియా, వీ నీడ్ ఆల్ ద గుడ్ బ్యాక్టీరియా ఇన్ ద గట్. సో ఈ స్వీట్నర్స్ వల్ల మనకి రీసెర్చ్లో కూడా గట్ బ్యాక్టీరియా అంతా ఆల్టర్ అయ్యి, సో ఈ బ్యాడ్ బ్యాక్టీరియా ఈజ్ ఇంక్రీజింగ్. సో మనకి బ్యాడ్ బ్యాక్టీరియా వల్ల దెర్ ఆర్ లాట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్. ఇట్ కెన్ డైరెక్ట్లీ కాజ్ ఫ్యాటీ లివర్. మనకి దేస్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇన్ దిస్. సో ఈ బ్యాడ్ బ్యాక్టీరియా, దెర్ ఆర్ సమ్ బ్యాక్టీరియా మనకి ఆల్కహాల్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. మన గట్లో స్మాల్ అమౌంట్స్ ఆఫ్ ఆల్కహాల్ విల్ కీప్ ప్రొడ్యూసింగ్ 5 ml 10 ml, అండ్ ఈ ఆల్కహాల్ స్లోలీ లివర్ని ఎఫెక్ట్ చేసి స్లోగా డ్యామేజ్ అవుతుంది. ఓకే, సో అందుకే కొంతమందికి అరే ఈయనకి ఏం అలవాట్లు లేవు, అంతా మంచిగా ఉంటారు, ఈయనకి ఎట్లా ప్రాబ్లం వచ్చింది అనేది మేబీ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ప్రాసెస్డ్ ఫుడ్స్. మనకి గట్ బ్యాక్టీరియా ఆల్టర్ అయినప్పుడు, ఈ బ్యాడ్ బ్యాక్టీరియా వచ్చినప్పుడు ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. ఓకే, వాట్ టు టేక్ అంటే లైక్ వన్స్ ఫ్యాటీ లివర్ వచ్చిన తర్వాత దానికి కొంచెం కేర్ తీసుకోవాలి అన్నప్పుడు ఒక బ్యాండేజ్ లాగా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటే? ఫస్ట్ కట్ డౌన్ ఆల్ ద ప్రాసెస్డ్ ఫుడ్స్, షుగరీ బెవరేజెస్ మనం మాట్లాడుకున్నట్టు. నెక్స్ట్ స్టెప్ is have a balanced meal. సో బ్యాలెన్స్డ్ మీల్ ఏంటంటే మనం ఒక ప్లేట్లో డివైడ్ యువర్ పోర్షన్స్. ఫస్ట్ థింగ్, స్టార్ట్ యువర్ మీల్ విత్ అ సాలడ్. మనకి ఎనీ రా ఆర్ సెమీ కుక్డ్ సాలడ్స్ లైక్ బ్రాక్లీ, వెజీస్, లాట్ ఆఫ్ వెజీస్, అట్లీస్ట్ 50% మనకి డైట్లో వెజీస్ ఉండాలి. స్టార్ట్ విత్ సాలడ్, అండ్ దెన్ ద నెక్స్ట్ 50%లో 20% యూ కీప్ ఇట్ ఫర్ ప్రోటీన్. Okay, vegetarian sources, non-vegetarian sources, and other 25% some amount of carbohydrates. Okay. సో యూజువల్గా మ్యామ్ రెగ్యులర్ వర్కింగ్ ఉమెన్ కానీ మెన్ కానీ వాళ్ళు కొన్నిసార్లు కుకింగ్కే టైం సరిపోకపోవచ్చు. అండ్ మీరు చెప్పిన కైండ్ ఆఫ్ డైట్ మెయింటైన్ చేయడం అన్నా మనకి బిజీ స్కెడ్యూల్లో ఒక 2-3 days మెయింటైన్ చేస్తాం కష్టం అని అనుకుంటారు. అండ్ కొంతమందికి ఆ కైండ్ ఆఫ్ సలాడ్ కానీ ఆ డైట్ ఫుడ్ అనేవి వాళ్ళ బాడీ యాక్సెప్ట్ చేయలేకపోవడం వల్ల మళ్ళీ రైస్ కానీ ఇవే ఎక్కువ తింటారు. సో వీళ్ళకి మరి ఏమన్నా ఆప్షన్ ఉంటుందా, లేకపోతే తప్పదు ఫేస్ చేయాల్సిందే ఫ్యాటీ లివర్? అంటే వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ఇన్ స్మాల్ ప్రపోర్షన్స్. సడన్లీ ఓవర్ నైట్ కంప్లీట్ మనం న్యూట్రిషన్ చేంజ్ చేయాలంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్. టేక్ ఇట్ ఇన్ అ స్టెప్ వైజ్ మేనర్. ఫస్ట్ కట్ డౌన్ యువర్ షుగరీ థింగ్స్. దాని తర్వాత ఇంట్రడ్యూస్ సాలడ్, ట్రై టు టేక్ ఇట్ ఫర్ 2 weeks. దాని తర్వాత ట్రై టు రీప్లేస్ మనకి వైట్ రైస్, పాలిష్డ్ రైస్, దాన్ని రీప్లేస్ చేసుకుని వీ కెన్ ఇంట్రడ్యూస్ మిల్లెట్స్. ఇప్పుడు మనకి a lot of millets are available, not processed millets. Again మనకి ఇప్పుడు దొరికే millet biscuits and millet other things, they are not useful. Exactly. Yeah, we should take in the original form. Yeah. And అంటే మార్కెటింగ్ స్టైల్లో జరిగేది ఏది కూడా ప్రాసెస్డ్ థింగ్, ప్యాక్డ్ థింగ్స్ తీసుకోదు పర్టికులర్గా ఫుడ్ విషయంలో. As much as possible home cooked and minimally processed. Got it. అండ్ ఫుడ్ తర్వాత మేజర్గా ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఈ ఫ్యాటీ లివర్ ఇలాంటి విషయాలు, అసలు లివర్, కిడ్నీ ఇలాంటి పదాలు విన్నప్పుడు ఆటోమేటిక్గా ప్యానిక్ అవుతారు పేషెంట్స్. సో అరే ఈ లివర్, కిడ్నీ అనేవి చాలా పెద్ద పార్ట్స్ కదా మన బాడీలో, వీటికి ఏదైనా వచ్చిందంటే నాకు చాలా పెద్ద ఇష్యూ వచ్చిందని ప్యానిక్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో ఇంకొకరు అంత పెద్ద ఇష్యూ కదా ఇప్పుడు ఏం కాదులే, ఇప్పుడు నా కోసం ఇంట్లో అందరినీ కంగారు పెట్టి టెన్షన్ పెట్టాలా అని నెగ్లెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో లివర్ అనేది ఇట్స్ అ మేజర్ డీటాక్సిఫికేషన్ ఆర్గన్ అనమాట. ఇట్స్ అ మేజర్ మెటబాలిక్ ఆర్గన్ ఇన్ ద బాడీ. సో అండ్ ద బ్యూటీ ఆఫ్ లివర్ ఇస్ దట్ ఇట్ రీజనరేట్స్. సో ఈవెన్ మనకి ఫ్యాటీ లివర్, ఈవెన్ ఫైబ్రోసిస్ అంటిల్ 1 stage ఇట్ కెన్ బి రివర్స్డ్. అండ్ ఫ్యాటీ లివర్ ఇస్ కంప్లీట్లీ రివర్సిబుల్. సో దానివల్ల మనకి దెర్ ఇస్ నో నీడ్ టు వరీ. దట్స్ వై మనకి ఎర్లీ ప్రికాషన్, ఐడెంటిఫికేషన్, దానికి అవేర్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో వన్స్ ఒకవేళ సివియర్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఆపరేషన్ సర్జరీ చేసుకుంటే కనుక
వాళ్ళకి మళ్ళీ ఏమన్నా ఇబ్బంది రెగ్యులర్ డైలీ ఫంక్షన్స్‌లో ఏమైనా ఇబ్బంది అవుతుందంటారా? లేకపోతే యాజ్ యూజువల్ ఫ్యాటీ లివర్కి స్పెసిఫికలీ సర్జరీ అనేది ఏం లేదు. ఓకే. ద ఓన్లీ థింగ్ ఏంటి అంటే ఫ్యాటీ లివర్ సెకండరీ టు ఒబేసిటీ అంటే మనకి ట్రీట్మెంట్ మారుతుంది. ఓకే. సో ఫ్యాటీ లివర్లో మనకి వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల దానివల్ల కూడా మనకి ఫ్యాటీ లివర్ అసోసియేటెడ్ ఉంటే సో వెయిట్ లాస్కి ఫ్యాటీ లివర్కి ఇప్పుడు మనకి చాలా కొత్త మెడికేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే. మొంజారో ఇవన్నీ మీరు వినే ఉంటారు. మొంజారో, ఒజెంపిక్ ఇవన్నీ అచ్చచ్చా! ఇవన్నీ ఏంటంటే వెయిట్ తగ్గిస్తుంది. అట్ ద సేమ్ టైం లివర్కి కూడా మనకి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయనేది రీసెర్చ్లో ఉంది. ఓకే. సో అంటే ఒక రకంగా డైరెక్ట్ ఫ్యాటీ లివర్‌ని లేదా నార్మల్ ఏదన్నా ప్రాబ్లమ్ వస్తే హార్ట్ ఆపరేషన్ చేసినట్టు ఫ్యాటీ లివర్ ఆపరేషన్ లాగా ఉండదు. ఏమీ లేదు. దీనికి Yeah. కాజ్ ఏది ఉంటుందో దాన్ని రూట్ కాజ్ తీయడం. రూట్ కాజ్ని మనం తగ్గించుకోవాలి. రైట్. వన్స్ తగ్గించిన తర్వాత మళ్ళీ వాళ్ళకి రికరింగ్ ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? ఎస్, ఆఫ్ కోర్స్. ఇట్ ఈస్ లైక్ మనకి లైఫ్ స్టైల్ ఇవన్నీ ఫాలో అవుతున్నంత వరకు లివర్ విల్ బీ ఇన్ కంట్రోల్. మళ్ళీ ఇఫ్ యూ స్టార్ట్ ఈటింగ్, స్టాప్ ఎక్సర్సైజ్, అవన్నీ మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అంటే లివర్ ఆల్సో బ్యాక్ టు నార్మల్ ఉంటుంది. సో అంటే కష్టపడి నార్మల్ వచ్చేసాము, రిపోర్ట్స్ నార్మల్ అయింది, అంటే నో, ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. సో వీ హ్యావ్ టు సీరియస్లీ హ్యావ్ టు బి కాన్షియస్ అబౌట్ అవర్ హెల్త్ అన్నమాట. దిస్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ అనేది ఇట్ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ అస్. ఓకే. సో వాట్ వీ ఈట్, మనకి రోజు ద స్లీప్, మెయింటైన్ గుడ్ అమౌంట్ ఆఫ్ స్లీప్, ప్రోటీన్, ఫైబర్ and small amount of carbohydrates, take complex carbohydrates. ఇవన్నీ ఏంటంటే మనకి లైఫ్ స్టైల్లో ఒక ప్యాటర్న్ లాగా ఉండాలి. ఇట్స్ నాట్ లైక్ అ పనిష్మెంట్, ఇట్స్ నాట్ లైక్ అ డయట్. ట్రూ. అండ్ ఇప్పుడు హెల్త్లో చాలా భయాలు కూడా ఉంటున్నాయి మ్యామ్. కొంతమందికి కేర్లెస్గా ఉండాలని అనుకుంటారా లేదా తెలియదు, కానీ అవేర్నెస్ లేక కొంతమంది అయితే భయం కూడా చాలా మందికి ఉంటుంది. ఇప్పుడు మ్యారేజ్ అనేది కూడా కొంచెం ఏజ్ పెరిగిన తర్వాత చేసుకుంటూ ఉన్నారు. సో అప్పటికే కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. సో ఆ మూమెంట్కి ఒకవేళ ఫ్యాటీ లివర్ వచ్చి మళ్ళీ బ్యాక్ చేసుకున్నా కూడా మళ్ళీ తర్వాత అది ఏమన్నా వాళ్ళ పిల్లలకి వస్తుందా, ఇంత లేట్గా చేసుకుంటున్నాం అనే కన్సర్న్ ఉంటుంది. సో అట్లా ఏమన్నా ఇది స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా జెనెటికలీ? అంటే అన్లెస్ వాళ్ళకి జీన్స్ పాజిటివ్ ఉంటే తప్పితే, బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్, ఇది మెయిన్లీ ఇట్ ఈస్ అ లైఫ్ స్టైల్ డిసీజ్. ఓకే, అలా మదర్కి ఉంది కాబట్టి చిల్డ్రన్ కూడా ఉండాలనేది దెర్ ఇస్ నాట్ వెరీ హై ఎవిడెన్స్ ఫర్ దట్. రైట్. బట్ ఒకవేళ మదర్ ఫాలో చేసిన లైఫ్ స్టైల్ పిల్లలకి అలవాటు చేస్తే అలవాటు చేసే వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మనకి చిల్డ్రన్లో ద మెయిన్ కాజ్ ఆఫ్ ఫ్యాటీ లివర్ ఇస్ నాట్ దేర్ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్, దట్స్ ద లైఫ్ స్టైల్. ఇప్పుడు స్కూల్స్లో, కాలేజెస్లో ఎవ్రీవేర్ ఫాస్ట్ ఫుడ్ ఈజ్ అవైలబుల్. దే ఆర్ అడిక్టెడ్ టు స్క్రీన్స్. సో ఆల్ దీస్ ఆర్ ఫ్యాక్టర్స్. రైట్. సో మరి అంటే లైక్ వీ హ్యావ్ డిస్కస్డ్ అంటే డీప్గానే ఫ్యాటీ లివర్ని అంటే భయపడద్దు అలా అని చెప్పేసి కేర్లెస్గా వదిలేయకూడదు అనేది అర్థమైంది. బట్ ఫైనల్గా మన ఆడియన్స్కి అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? బికాజ్ అంటే మనం ఎంత చెప్పినా ఆఫ్ కోర్స్ చేంజ్ అనేది వాళ్ళలోనే స్టార్ట్ అవ్వాలి. బట్ ఒకవేళ కేర్ తీసుకోకపోతే అది ఎంత ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళకైనా వాళ్ళ ఫ్యామిలీకైనా? వాట్ డూ యూ వాంట్ టు సే? దిస్ ఈజ్ నాట్ టు స్కేర్ ఎనీబడి. ఫ్యాటీ లివర్ అనేది కంప్లీట్లీ రివర్సిబుల్, ట్రీటబుల్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మనకి చాలా అడ్వాన్స్డ్ మెడికేషన్స్ అండ్ వెరీ ప్రామిసింగ్ డ్రగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కాకపోతే దానికి మనం రైట్ టైంలో ఐడెంటిఫై చేయలేదు, వీ హ్యావ్ నాట్ యాక్టెడ్ అపాన్ ఇట్ అంటే ఇట్ కెన్ గో ఆన్ టిల్ సిరోసిస్. సిరోసిస్ అనేది నాన్ రివర్సిబుల్. చాలామంది మనకి సిరోసిస్ స్టేజ్లో వస్తారు, టెస్ట్ చేయించుకోకుండా ఓన్లీ ఒక లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకుని నార్మల్ ఉంది అని దాన్ని వదిలేసి మీరు చెప్పినట్టు మళ్ళీ బ్యాక్ టు సేమ్ లైఫ్ స్టైల్ అంటే అది మనకి పెరిగిపోయి సిరోసిస్ అయిపోతుంది. ఒకవేళ సిరోసిస్ తర్వాత లివర్ క్యాన్సర్స్, ఈ రిస్క్ కూడా ఫ్యాటీ లివర్తో అసోసియేషన్ ఉంటుంది. సో లివర్ క్యాన్సర్ దాకా వెళ్ళకపోవడమే బెటర్, ఎందుకంటే ఇట్ ఈస్ నాన్ క్యూరబుల్ అన్నమాట. ఎస్, ఇప్పుడున్న మనకి కరెంట్ ఆప్షన్స్లో ఎర్లీ ఐడెంటిఫికేషన్ అండ్ ట్రీట్మెంట్, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. సో అది ఎప్పటి నుంచో చాలా ఇయర్స్గా వస్తున్నటువంటి ట్యాగ్లైన్ విత్ డాక్టర్స్. దట్ అప్లైస్ టు లివర్ ఆల్సో. ట్రూ. సో మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అంటే చాలా క్లీన్గా సింపుల్గా కూడా అర్థమైంది మాకు ఫ్యాటీ లివర్ ఏంటి అని. సో మీకు కూడా క్లియర్గా ఫ్యాటీ లివర్ అంటే ఏంటి అంటే భయపడిపోయి ఆ పని అవసరం లేదు. కాకపోతే దీన్ని కొంచెం కేర్లెస్గా కనుక కన్సిడర్ చేస్తే అది డెఫినెట్గా క్యాన్సర్కి కూడా ఒక రీజన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, నెక్స్ట్ ఎపిసోడ్స్లో కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ NTV.